దర్శన్ శరణ్యం తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయే టైంకి పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు. పోలీసులను చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీ భార్యను తీసుకొని అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ నేను నా భార్యను తీసుకొని వేరే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ అయితే శరణ్య గారికి పూర్తి బాధ్యత వహిస్తూ మాకు గ్యారంటీ పత్రం రాసివ్వండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇదేక్కడి ట్విస్ట్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మీ భార్య మిమ్మల్ని నమ్మి మీతో పాటు వస్తుందంటే ఖచ్చితంగా తనకి ప్రాణహాని ఉన్నట్టే. మీరు అసలు రెస్పాన్సిబుల్ హస్బెండే కాదు, కాబట్టి తనకు ఏం జరిగినా పూర్తిగా మీరే బాధ్యత వహిస్తానని చెప్పి మాకు గ్యారంటీ పత్రం ఇవ్వండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో దర్శన్ ఆలోచనలో పడతాడు. ఆనంద భైరవి శరణ్యకు ఇదంతా నా ప్లానే అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. దాంతో శరణ్య ఓ అత్తయ్య గారు మేము ఇంటి నుండి వెళ్లకుండా ఉండడానికి ఈ విధంగా ప్లాన్ చేశారా అని చెప్పి మనసులో అనుకుంటుంది. చెప్పండి దర్శన్ గారు, అడుగుతుంది మిమ్మల్ని, ఈ పేపర్ మీద సంతకం పెట్టండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అసలు ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, నా భార్యను తీసుకొని నేను ఇంటి నుండి వెళ్ళిపోవడానికి మీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, అసలు గ్యారంటీ పత్రం మీద నేను ఎందుకు సైన్ చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ పోయినసారి మీ భార్యను తీసుకొని మీరు హనీమూన్కి వెళ్ళారు, అప్పుడు కూడా ఇలాగే శరణ్య గారిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేస్తే అసలు నాకు ఏం తెలీదు అంటూ ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. భార్య కనిపించలేదన్న బాధే మీలో ఏమాత్రం కూడా కనిపించలేదు. ఇప్పుడు కూడా ఆవిడ మిమ్మల్ని నమ్మి మీతో పాటు వస్తే ఏదైనా జరిగితే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీకు శరణ్య గారంటే ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే మీరు ఆవిడ్ని వేరు కాపురం పేరుతో వేరే ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆవేశంలో తనని హత్య చేస్తే అప్పుడు ఒక నిండు ప్రాణం పోతుంది. అందుకే అదంతా జరగకుండా ఉండాలనే ఈ విధంగా గ్యారంటీ పత్రాన్ని రాసివ్వమంటున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. చెప్పండి దర్శన్ గారు, మీరు శరణ్యని గ్యారంటీ పత్రం మీద సంతకం చేసిన తర్వాత నిరభ్యంతరంగా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే అందుకు కారణం మీరే అవుతారు. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆవిడకు కత్తి కోసుకున్నా సరే అందుకు మిమ్మల్ని అనుమానించాల్సి ఉంటుంది. ఆవిడకు జ్వరం వచ్చినా దగ్గొచ్చినా జలుబు చేసినా కూడా మీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అప్పుడు మా స్టైల్లో మేము మీకు కోటింగ్ ఇస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. గతంలో శరణ్య గారు మిస్ అయినప్పుడు మా కోటింగ్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా అని చెప్పి ఇన్స్పెక్టర్ దర్శన్ని బెదిరిస్తూ ఉంటే దర్శన్ పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి లాఠీతో కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు ఈ శరణ్యని ఇన్ని హామీల మీద తీసుకువెళ్ళడం అంత అవసరమా? పొరపాటున తనకు ఏం జరిగినా కూడా నేనే ఇరుక్కుపోతాను, అంతకంటే నేను ఈ ఇంట్లోనే ఉండిపోవడం బెటర్ అనుకొని దర్శన్ ఆ ఒప్పందం పత్రాన్ని చించి పడేసి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇన్స్పెక్టర్ గారు, నా భార్య నేను ఇక్కడే ఉంటున్నాము చాలా అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శరణ్య ఆనంద వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, నా కోడల్ని రక్షించారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఆనంద గారు మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ఖచ్చితంగా నేను ఉంటాను, ఆడవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండబట్టే ఆడవాళ్లకు కొంతైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆనంద ఆ ఇన్స్పెక్టర్ గారికి నమస్కరించి ఇక శరణ్యని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అత్తయ్య గారు, ఎక్కడ మన కుటుంబం విడిపోయే పరిస్థితి వస్తుందనని నేను చాలా భయపడిపోయాను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శరణ్య ఆనందని హక్ చేసుకుంటుంది. ఇదంతా నీ ప్లానా ఆనంద భైరవి, నువ్వు చివరి నిమిషంలో ఈ విధంగా ప్లాన్ చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి అనన్య
మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత అనన్య కాంచన ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మి ఆ శరణ్య దర్శన్ ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు, ఈ ఇంటికి నువ్వే ఏకైక కోడలివి అవుతావు అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా, అసలు ఆ ఆనంద మామూలుది కాదు, చివరి నిమిషంలో మొత్తం కూడా మార్చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆనంద వస్తుంది. గుంటనక్క నిన్న ఏం మాట్లాడావో? నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయా, ఒకటి ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టుకోవడం, ఇంకొకటి నా కొడుకు కోడల్ని ఇంట్లో నుండి పంపించేయడం. ఇప్పుడు చూసావా, నువ్విచ్చిన రెండు ఆప్షన్స్ కూడా జరగలేదు, రెండింటిని నేను కాపాడుకున్నాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకి వార్నింగ్ ఇస్తూ, అసలు దర్శన్కి ఈ ఆలోచన కలిగేలాగా చేసింది నువ్వేనన్న విషయం నాకు తెలుసు, ఇంకొకసారి నా కొడుకు కోడలి విషయంలో ఇటువంటివి చేయాలని ప్రయత్నిస్తే నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళడం కాదు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనంద అనన్యకి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆనంద గదిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సమీరాని దర్శన్కి శాశ్వతంగా ఎలా దూరం చేయాలో ఆలోచించాలి అని చెప్పి సమీర డబ్బు కోసమే దర్శన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. దర్శన్ కంటే డబ్బున్నాడు ఆ సమీరకు ఎదురు పడితే ఖచ్చితంగా దర్శన్ని వదిలేస్తుంది. ఎస్, అదే చేయాలి అని చెప్పి వెంటనే సిద్ధార్థ్ అనే అతనికి ఆనంద ఫోన్ చేసి తన ప్లాన్ గురించి మొత్తం కూడా చెప్తుంది. ఇక దాంతో సిద్ధార్థ్ సరే మేడం అంతా నేను చూసుకుంటాను అని చెప్పి కావాలని సమీరతో పరిచయం పెంచుకుంటూ ఉంటాడు. సమీర రెస్టారెంట్లో కూర్చొని ఉండగా ఇక అప్పుడు వెయిటర్ అటువైపుగా జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉంటే కావాలనే సిద్ధార్థ్ ఆ వెయిటర్కి కాలడ్డం పెట్టి జ్యూస్ని సమీర మీద పడిపోయేలాగా చేస్తాడు. ఇక దాంతో సిద్ధార్థ్ ఆ వెయిటర్ చెంప పగలగొట్టి, యూ ఈడియట్, అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది, కనపడడం లేదా, నీ వల్ల పాపం తన డ్రెస్ అంతా కూడా పాడైపోయింది అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇట్స్ ఓకేలేండి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. మీరు చాలా మంచివారు కాబట్టి అతన్ని ఇలా క్షమించగలుగుతున్నారు, వేరే వాళ్ళైతే ఇప్పుడు నేను కొట్టినట్టుగానే అతన్ని కొట్టుండేవారు, రియలీ యు ఆర్ సో స్వీట్ అని చెప్పి సిద్ధార్థ్ సమీరతో మాటలు కలుపుతూ ఉంటాడు. జస్ట్ 2 minutes, నేను ఇప్పుడే వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి సమీర తిరిగి టేబుల్ దగ్గరికి వస్తుంది. నా కోసం మీరు అతన్ని కొట్టారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సమీర అతనితో మాటలు కలుపుతూ ఉంటుంది. ఇంతకీ మీ పేరేంటండి అని చెప్పి సిద్ధార్థ్ అడుగుతాడు. నా పేరు సమీర అని చెప్పి, మీ పేరేంటని సమీర అడుగుతుంది. సిద్ధార్థ్ అని చెప్పి, నేను ఈ మధ్య స్టడీస్ అన్నీ కూడా యూఎస్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను, కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను, నాకు ఒక క్లాత్ స్టోర్ ఉంది, మిమ్మల్ని చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, మా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నాకు ఒక మోడల్ కావాలి, మీరు చాలా అందంగా ఉన్నారు, మా బ్రాండ్కి మీరెందుకు మోడల్గా ట్రై చేయకూడదు అని చెప్పి సిద్ధార్థ్ సమీరని మాటల్లో పెడతాడు. మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అని చెప్పి సిద్ధార్థ్ అలా పొగుడుతూ ఉంటే సమీర పొంగిపోతూ ఉంటుంది. మా డాడీ ఆల్రెడీ 1000 కోట్ల వరకు సంపాదించారు, ఆ 1000 కోట్లు 5000 కోట్లు చేయాలని నేను ఇప్పటి నుండే కష్టపడుతున్నాను, త్వరలోనే ఆ స్థాయికి రీచ్ అవుతాను అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటే 1000 కోట్ల అని చెప్పి సమీర షాక్ అవుతూ ఉంటుంది. అవునండి, అవి మా డాడీ సంపాదించినవి, కానీ నేను త్వరలోనే వాటిని 5 రెట్లు చేస్తాను అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. ఇతనెవరో బాగా సౌండ్ పార్టీ లాగా ఉన్నాడు. ఆ ఆనంద భైరవి ఆస్తి తిప్పి కొడితే 100 కోట్లు ఉంటుందేమో, కానీ ఇతనికి ఆ ఆనంద భైరవి కంటే 10 రెట్లు ఎక్కువ ఆస్తి ఉంది, ఇతను దర్శన్ కంటే ఇంకాస్త ముందు పరిచయమైనా బాగుండేది అని చెప్పి సమీర అనుకుంటుంది. తర్వాత సిద్ధార్థ్ సమీరతో, మా పేరెంట్స్ రీసెంట్గా నాకు సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళు చూసే సంబంధాలన్నీ కూడా హై క్లాస్వే, కానీ నాకు మాత్రం మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, అది కూడా ప్రేమించి అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. తర్వాత సమీరతో, అవును మీకు
పెళ్ళయిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి అని చెప్పి సమీర అంటుంది. పోనీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు. లేదండి, ఇప్పటి వరకు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పి సమీర అబద్ధం చెప్తుంది. దాంతో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మొదటి చూపులోనే మీరు నాకు చాలా నచ్చేశారు అని చెప్పి సిద్ధార్థ్ సమీరకి ప్రపోజ్ చేస్తాడు. ఇక దాంతో సమీర యాక్చువల్గా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ కొంచెం టైం కావాలి, ఎందుకంటే మనం ఇప్పుడే కదా పరిచయం అయింది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక తనిచ్చిన రోజ్ ఫ్లవర్ని తీసుకొని సమీర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఈ అమ్మాయి నా ట్రాప్లో పడిపోయింది అని చెప్పి సిద్ధార్థ్ వెంటనే ఆనందకు ఫోన్ చేసి, మేడం ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను. సమీర ఇప్పుడిప్పుడే నా మాటలు నమ్మేస్తుంది, త్వరలోనే పెళ్ళికి కూడా ఒప్పుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. వెరీ గుడ్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అలా ఆనంద ప్లాన్ ప్రకారం సిద్ధార్థ్ సమీరని నమ్మిస్తూ ట్రాప్లో చిక్కుకునేలాగా చేస్తాడు. సిద్ధార్థ్ సమీర ముందు కావాలనే కాస్ట్లీ కారులో తిరుగుతూ తనదొక పెద్ద ఇల్లు అని చెప్పి ఒక పెద్ద ఇంటికి కూడా తీసుకుని వెళ్తాడు. ఆ ఇల్లు తనదే అని నమ్మిస్తూ ఉంటాడు. ఇక దాంతో సమీర ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు, 1000 కోట్లకు ఒక్కడే వారసుడు అని చెప్పి ఎలాగైనా ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ సమీర సిద్ధార్థ్తో కూడా పెళ్ళికి ఓకే చెప్తుంది. సమీర నీదొక మిడిల్ క్లాస్ కుటుంబం అంటే మా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోరు, కాబట్టి మనం గుడిలో పెళ్లి చేసుకుందాం, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు అని సిద్ధార్థ్ సమీరని నమ్మించడంతో ఇక సమీర పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గుడిలో సిద్ధార్థని పెళ్లి చేసుకుంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి దర్శన్ని గుడికి తీసుకొని వస్తుంది. చూడు దర్శన్, సమీర నిజస్వరూపం ఇది. నీకు డబ్బుందని తెలిసి నిన్ను ప్రేమించింది, తర్వాత నీకన్నా డబ్బున్న సిద్ధార్థ దొరకడంతో క్షణం కూడా ఆలోచించకుండా అతనితో తాళి కట్టించుకుంది అని చెప్పి ఇప్పటికైనా సమీర నిజస్వరూపం నీకు అర్థమైందా? దేవత లాంటి శరణ్యను నువ్వు ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నావు అని చెప్పి ఆనంద దర్శన్కి బుద్ధొచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఇక సమీర నిజస్వరూపం తెలుసుకున్న దర్శన్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ సమీర చెంప పగలగొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.